వ్యవసాయ భూముల్లో నిర్మాణాలు చేపట్టాలంటే అనేక సమస్యలు ఉంటాయని, ఫామ్‌ల్యాండ్స్ పేరుతో జరుగుతున్న విక్రయాల్లో నిబంధనలు, సమస్యలు తెలియకుండా ప్రజలను మభ్యపెట్టి విక్రయాలు జరుపుతున్నారని, అలాంటి ప్లాట్లను కొనుగోలు చేస్తే భవిష్యత్తులో సమస్యలు తప్పవని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ హెచ్చరించారు. ఇదిలా ఉండగా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ప్రతినిధులు మాత్రం తెలంగాణలో తెలంగాణ వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని బ్రతకవద్దా, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చెప్పాలంటూ ఫామ్ సైట్లు కొనొద్దని చెప్పడానికి మీకు ఎలాంటి హక్కు ఉంది? ప్రభుత్వం మీకు అదేమైనా బాధ్యత అప్పగించిందా? మీ పరిధికి మించి మాట్లాడాల్సిన అవసరం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో మీరు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని, మీకు కేవలం చెరువుల పరిరక్షణ బాధ్యత, ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత, పార్కుల పరిరక్షణ బాధ్యత మాత్రమే ప్రభుత్వం అప్పగించిందని, ఆ పని వదిలిపెట్టి ఫామ్ సైట్లు కొనకండి అని చెప్పడానికి మీకున్న అధికారం ఏమిటి అంటూ ప్రశ్నిస్తూ నిరసన తెలుపుతున్నారు. ఎవరు ఏం చెప్పినా పర్మిషన్లు ఉన్న లేఅవుట్లోనే ప్లాట్లు కొంటేనే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవనేది గ్రహించాలి.